అనుకో చాలా చూసాం. తలైవన్ తలైవి. ఇడియట్ అండ్ స్టూపిడ్ అండ్ స్టూపిడ్ లైక్ బోత్ సంథింగ్ లైక్. కింగ్ అండ్ క్వీన్. చూసిరా మూవీ? బట్ ఎండ్ ఆఫ్ ద డే సారీ సాచ్ రవణ క్యారెక్టర్ విల్ బి రిమెంబర్డ్ డౌన్ ద లైన్. ఈజ్ వెరీ గ్యాడ్. ఫస్ట్ నుంచి ఒక 20 మందిని కొట్టిన అని చెప్పి స్టోరీ అంతా రవణ సినిమా అనుకున్నా నేను. ఈ జస్ట్ అందరు మంచి క్యారెక్టర్ ఈజ్ లైక్ ఒక మోడల్ క్యారెక్టర్ ఉంటుంది మనం. నేనేమనుకున్నాను తెలుసా, సినిమా చూసినంత చేస్తున్నారు రవణ్ 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 అని, లాస్ట్ లో ఒక నెగిటివ్ గాను లేకపోతే ఒక సిల్లీ గాను చూపిస్తారు అనుకున్నా. బట్ లాస్ట్ లో ఆ ఎండ్ కి ఆ ఎలివేషన్ కి తగ్గట్టు ఒక సీన్ ఇచ్చారు చూడు, నైస్. మళ్ళీ అంటే చెంపదే దాన్ని మర్చిపోవడానికి ఈ సీన్ నేనేమనుకున్నానంటే ఇంత ఎక్స్ప్లెయిన్ సేమ్ మీరు అన్నట్టు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, బట్ అయినప్పుడు అవ్వద్దు చూడు. నేనేమనుకున్నానంటే రవణ్ 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 అని ఇంత లేపుతున్నారు, వీడిని ఎక్కడో బకరాన్ చేసేసి ఇచ్చేస్తారు మూవీలో అని నేను ఎక్స్పెక్ట్ చేశా. బట్ సేమ్ బకరాన్ చేసినట్టే చేసి, బట్ ఆ లాస్ట్ లో ఆ ఫైటింగ్ మనకి ఎట్లా ఉంటది, కొన్ని క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి అంటే ఓకే ఇప్పుడు మంచి 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 అని చెప్తాడు, బట్ బ్యాక్గ్రౌండ్ లో చిన్న సిల్లి పనులు చేస్తూ తింగర్ పనులు చేస్తూ అట్లా ఎక్స్పెక్ట్ చేశా. బట్ కాదు, హీస్ రియలీ గుడ్ గై, హీస్ రియలీ గుడ్ అండ్ ఇన్నోసెంట్, హీస్ రెడీ టు హెల్ప్ ఎనీబడి అనేలాగా చూపిస్తాడు లాస్ట్ లో. అది నచ్చింది నాకు. స్టార్టింగ్ మధ్యలో ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు స్టార్టింగ్ లో అరే పక్కూరులో ఒక అమ్మాయి ఉందంట అది కానీ మాట్లాడతారు గుర్తుందా, రవణ కట్ చేస్తే రవణ ఊరికెళ్ళి షాక్ అయిపోతాడు. ఏమనుకున్నా రవణ ఇస్ అ బ్యాడ్ గాయ్, రవణ వెంట్ టు సమ్ హౌస్, ఇక్కడికి వచ్చిన కస్టమర్ లా ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇట్లా అయితే అదే అట్లా అనుకుంటున్నాను. పక్క అమ్మాయి అని చెప్పినప్పుడు వి ఆల్ థింక్ దట్ ఇన్ లైక్ డిఫరెంట్ క్యారెక్టర్ అనుకుంటాం, బట్ దట్స్ షోన్ దట్ అమ్మాయి హౌ షీస్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. ఇంకో థింగ్ ఏంటంటే స్టార్టింగ్ తాగిన రవణ్ ఒక దయ్యం సీన్ చెప్తాడు, ఐ థాట్ లైక్ ఐ థింక్ దట్ సీన్ విల్ హ్యాపెన్. సినిమాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అంటే 4 లైన్ మనడు దయ్యంలాగా కన్వర్ట్ గానికి రీజన్ అక్కడ అమ్మాయి స్నానం చేస్తుందంటే చూడడానికి పోతాడు. లాస్ట్ లో ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఎందుకు ఇంత చీప్ ఉంటారో, నేను స్నానం చేస్తుంటే కూడా వచ్చి చూస్తుంటాడు వాడు అని. దట్స్ వెన్ మన దయ్యం క్యారెక్టర్ రియలైజ్ అవుతాడు, అరే రియలైజ్ అవుతాడు అమ్మాయి అట్లా ఫీల్ అవుతుంది ఆ పాపం, అరే అతను అంత బాధపడి ఉంటాడు. వెరీ సటిల్, అది వెరీ ప్రాపర్ పే ఆఫ్స్ ఉంటాయి. వాడి రియలైజేషన్ ప్రతి క్యారెక్టర్ గ్రాఫ్. ఈ సినిమా బయట ఎక్స్ప్లెయిన్ చేయలేం, అరే ఈ సినిమా కామెడీ